ఇవాళ కృష్ణా బోర్డు అత్యవసరంగా సమావేశం కానుంది. కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టులో నిల్వలు, భవిష్యత్ కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేటాయింపుల కంటే ఎక్కువగా నీటిని వినియోగిస్తోందని ఏపీపై కేంద్ర జలశక్తి మంత్రికి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర జలశక్తి మంత్రి ఆదేశాలతో కృష్ణా బోర్డు ఇవాళ మధ్యాహ్నం జలసౌధలో భేటీ కానుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు హాజరు కానున్నారు. 2 ప్రాజెక్టుల్లో కలిపి ఏపీకి 27 టీఎంసీలు, తెలంగాణకు 131 టీఎంసీలు ఉన్నట్లు ఇప్పటికే బోర్డు స్పష్టం చేసింది. జనవరిలో జరిగిన సమావేశంలో కృష్ణా జలాల్లో కనీసం 50% వాటాను పరిగణలోకి తీసుకుని కేటాయింపులు చేయాలని తెలంగాణ కోరగా పాత పద్ధతిలోనే కేటాయింపులు చేయాలని ఏపీ కోరింది. పలు చర్చల అనంతరం బోర్డు పాత నిష్పత్తి 66-34 ప్రకారం పంపిణీకి నిర్ణయించింది. అయితే ఈ పంపిణీకి విరుద్ధంగా నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ నీటిని తరలిస్తుండటంతో తెలంగాణ పలుమార్లు బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో అన్ని అంశాలపై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో 94 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక కేఆర్ఎంబీ అత్యవసర సమావేశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, కృష్ణా జలాల అంశానికి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం చెలరేగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కృష్ణా జలాలకు సంబంధించి మొత్తం నికర జలాలు, మిగులు జలాలు 2 కలిపి కూడా ఈసారి దాదాపు 1010 టీఎంసీలు ఉన్నట్టుగా కూడా కృష్ణా బోర్డు తేల్చింది. వాస్తవానికి నికర జలాలు చూసినట్లయితే 2 రాష్ట్రాలకు కలిపి 811 టీఎంసీలు ఉంటాయి. అయితే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారంగా చూసినట్లయితే కనుక ఏపీకి 66% ప్రకారంగా మొత్తం 512 టీఎంసీలు, అదేవిధంగా తెలంగాణకు 34% ప్రకారంగా చూసినట్లయితే మొత్తం 299 టీఎంసీలుగా నిర్ణయించారు. అయితే ఈసారి నికర జలాలు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో, వరదలు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో మొత్తం 1010 టీఎంసీలు వచ్చినాయి. కాబట్టి ఆ నిష్పత్తి ప్రకారంగానే గతంలో ఏదైతే 2014లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారంగా ఏదైతే ఉందో ఆ ప్రకారంగానే 66, అదేవిధంగా 34 నిష్పత్తి ప్రకారంగానే నీటి కేటాయింపులు చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయించింది. వాస్తవానికి నదీ పరివాహక ప్రాంతం అంటే కృష్ణా పరివాహక ప్రాంతం ఎక్కువగా తెలంగాణలో ఉంది. కాబట్టి మొత్తం ఆ పరివాహక ప్రాంతం ప్రకారంగానే తమకు నీటి కేటాయింపులు జరగాలని చెప్పేసి తెలంగాణ పట్టుబడుతున్నప్పటికీ ప్రస్తుతం ట్రిబ్యునల్ దీన్ని కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ట్రిబ్యునల్ చేసే వరకు కూడా 50-50% ప్రకారంగా నీటి కేటాయింపులు చేయాలని చెప్పేసి తెలంగాణ డిమాండ్ చేసినప్పటికీ కూడా గత బోర్డు సమావేశంలో గతంలో ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ప్రకారంగా నీటి కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మొత్తం 1010 టీఎంసీలకు గాను మొత్తం 66% ప్రకారంగా ఏపీకి 666 టీఎంసీలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. అదేవిధంగా తెలంగాణకు 34% ప్రకారంగా చూసినట్లయితే మొత్తం 324 టీఎంసీలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. అందులో భాగంగా చూసినట్లయితే ఇప్పటి వరకు 666 టీఎంసీలకు గాను ఇప్పటికే ఏపీ 640 టీఎంసీలు వాడుకుందని చెప్పేసి ఇప్పటికే గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి మొత్తం ఇప్పుడు ఏపీకి మొత్తం శ్రీశైలం కానీ అదేవిధంగా నాగార్జున సాగర్ 2 ప్రాజెక్టులో కలిపి కేవలం ఇంకా 27 టీఎంసీలు మాత్రమే వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా 131 టీఎంసీలు తెలంగాణకు వాడుకోవడానికి అవకాశం ఉంటుందంటూ కూడా బోర్డు తెలిపింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చూసినట్లయితే కనుక ఆ నిష్పత్తిలో నీటి కేటాయింపులు జరగాలని కదా బోర్డులో నిర్ణయం చేసినప్పటికీ మాత్రం ఇప్పటికీ ఆ ప్రాజెక్టులో 2 ప్రాజెక్టులో కలిపి కేవలం 90 టీఎంసీల వరకు మాత్రమే వాడుకోవడానికి నిల్వలు ఉన్నాయి. కానీ తెలంగాణకు మాత్రం 131 టీఎంసీలు, ఏపీకి 27 టీఎంసీలు కేటాయించారు. ఏపీకి 27 టీఎంసీలు కేటాయించినప్పటికీ తమ నిష్పత్తి కంటే ఎక్కువగా నీటిని వాడుకుంటుంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ప్రతిరోజు 10,000 క్యూసెక్ల నీటిని తరలిస్తుందంటూ కూడా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 రోజుల క్రితం రాజస్థాన్లో జరిగిన ఒక సమావేశంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు, కేంద్ర జలశక్తి మంత్రి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు ఫిర్యాదు చేయడం, సిఆర్ పాటిల్ దీన్ని జోక్యం చేసుకుని వెంటనే కృష్ణా బోర్డును ఆదేశించి అసలు ఈ 2 రాష్ట్రాల మధ్య జరుగుతున్న వివాదానికి సంబంధించి బోర్డు జోక్యం చేసుకుని సర్దుబాటు చేయాలని చెప్పేసి కేంద్ర మంత్రి ఆదేశాలు చేయడంతో నిన్న కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ కూడా స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్ కూడా వచ్చి మర్యాదపూర్వకంగా కలిసి ఈ అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ చేశారు. ఈ అంశం డిస్కషన్ చేసిన సందర్భంగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కృష్ణా జిల్లాలకు సంబంధించి జరుగుతున్న వివాదానికి సంబంధించి ముఖ్యంగా ఏపీ తరలిస్తున్న అక్రమ నీటిని నిరోధించాలని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతుల్ జైన్ ఆదేశాల మేరకు కూడా ఈరోజు బోర్డు సమావేశం జరగబోతుంది. ఈ బోర్డు సమావేశానికి 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ ఉన్నతాధికారులు అంతా కూడా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ఏ రాష్ట్రం ఎంతెంత తీసుకోవాలి వాటర్, ముఖ్యంగా శ్రీశైలం నుంచి కానీ నాగార్జున సాగర్ నుంచి కానీ ఎంతెంత తీసుకోవాలి, సమ్మర్ వరకు కూడా తాగునీటి అవసరాలతో పాటు సాగునీటి అవసరాలకు సంబంధించిన అంశాలను కూడా మరోసారి డిస్కషన్ చేయబోతున్నారు. బలరాం, రైట్, థాంక్యూ ప్రతాప్.